హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను వీడియోస్ చేస్తున్నాను. ఇన్ని రోజుల వరకు వీడియోస్ చేయకపోవడానికి కారణం ముందు వీడియోలో చెప్తాను. సో ఈరోజు అయితే మేము చంద్రగిరి ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము. నేను మా సిస్టర్, ఇంకా మా సిస్టర్. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తాను. స్టార్ట్ అవడానికి మా సిస్టర్ వెహికల్ అయితే తీసింది, నాకైతే వెహికల్ రాదు. సో మంచి ఎండలో అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళే లోపలికి నల్లగా అయిపోతాం మేము. సో గాయస్, నేను బిజీ అవ్వడానికి కారణం నాకైతే ఎగ్జామ్ టైం ఉంది. సో చాలా బిజీ షెడ్యూల్ అనమాట. సో మాకు ఇంటర్నల్స్ తర్వాత మిడ్ ఎగ్జామ్స్ ఒకేసారి పెట్టారు. ఇంటర్నల్స్ 4 days 8 సబ్జెక్టు 4 daysలో కంప్లీట్ చేశారు. 1 day మాత్రం మాకు లీవ్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ మాకు మిడ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇది కానీ చూసుకున్నట్లయితే చంద్రగిరి ఫోర్ట్కి ఎంట్రన్స్ వే అన్నమాట. మనం ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఈ ఎంట్రన్స్ దాటిన తర్వాత కూడా కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కొండ, ఈ దాల్బందరం అయితే చంద్రగిరి ఫోర్ట్కి సంబంధించిందే. దీని గురించి ముందు వీడియోలో చెప్తాను. ఇక్కడ అన్ని ఏన్షియంట్ థింగ్సే ఉన్నాయి. ఆ గోపురం కూడా చూడండి, చాలా రోజులది, అంటే నల్లగా అయిపోయింది కాబట్టి, చాలా రోజుల నుంచి అలాగే ఉంది కాబట్టి నల్లగా అయిపోయింది అనమాట. సో ఇదేనమాట మనకి ఎంట్రన్స్. ఇక్కడ ఫోర్ట్ రాసిన ఇన్నర్ ఫోర్ట్ అనమాట. సో ఇక్కడ అంతా రాక్స్తో అంతా బిల్డ్ చేస్తున్నారు. చూడండి, అన్ని రాక్స్. ఇక్కడ ఏమి ఇటుకలు ఏమి అంటే సిమెంట్ ఏమి యూజ్ చేయలేదు, మొత్తం రాక్ బిల్డప్ అనమాట. అంతా ఏన్షియంటే ఇక్కడ. సో మనమైతే చంద్రగిరి ఫోర్ట్కి అయితే రీచ్ అయిపోయేసాము. అదిగోండి కనిపిస్తుంది కదా, ఇది ఇంకొక గోపురము చంద్రగిరి ఫోర్ట్ దగ్గరలో ఉంది. సో ఇదైతే ఫోర్ట్ అనమాట. ఫోర్ట్ అయితే మంచి కలర్ఫుల్లో ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి. సో మేమైతే ఇక్కడ టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము. అక్కడ యాక్చువల్గా మీరు ఎవరైనా కానీ వెళ్తే మీరు క్యాష్ క్యారీ చేసి వెళ్ళండి. అక్కడ ఆన్లైన్లో కానీ చేశారంటే అది చాలా పెద్ద ప్రాసెస్. మీకు టికెట్ కూడా డౌన్లోడ్ అవ్వదు. మీరు డైరెక్ట్గా క్యాష్ కనుక ఇచ్చేసారంటే వాళ్ళు మీకు టికెట్ ఇచ్చేస్తారనమాట. ఇక్కడ చంద్రగిరి ఫోర్ట్ గురించి 3 లాంగ్వేజెస్లో రిప్రజెంట్ చేస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఈ 3 లాంగ్వేజ్ అంటే ఎవరికి ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ కన్వీనియంట్గా చదువుకుంటారనేసి కంఫర్ట్ తోటి పెట్టారనమాట. ఇక్కడ కానీ చూస్తే మ్యూజియం ఇంకా రాజుగారి కోట 2 ఒకటేనమాట. సో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. హలో గైస్, ఈ కోట చరిత్ర ఏంటి అంటే, ఈ కోటని నిర్మించింది యాదవ అనే రాజు అనమాట. ఆయన నిర్మించిన తర్వాత ఈ కోట శ్రీ కృష్ణదేవరాయలు హ్యాండ్ ఓవర్కి వచ్చింది. శ్రీ కృష్ణదేవరాయలు గారు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగారనమాట. సో మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ కోట అయితే రాణిగారి కోట అనమాట. ఇక్కడ శ్రీ కృష్ణదేవరాయలు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగి ఇక్కడే పరిపాలన చేయడంతో ఆయనకి ఈ రాజ్యాన్ని ఇచ్చేశారు. ఈ రాజ్యాన్ని ఆయనే పరిపాలించారు శ్రీ కృష్ణదేవరాయలు గారు. ఇక్కడ మనము శిల్పాలు, మీకు స్టాచ్యూస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, వాటికి ఏవి హెడ్స్ అయితే లేవు. యుద్ధం జరగడంతో అవంతా కొలాప్స్ అయిపోయాయి అనమాట, మొత్తం డ్యామేజ్ అయ్యాయి. ఇది యాక్చువల్గా 14th century అనమాట. మనం కోట కానీ ఫ్రంట్ సైడ్ నుంచి కానీ చూస్తే ఇట్లాగుంది. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ కోట. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ శ్రీ కృష్ణదేవరాయలనే కాదు, వెంకటపతి గారు కూడా ఉన్నారు, వరదరాజమ్మలు ఉన్నారు, అచ్యుత స్వామి వారు కూడా ఉన్నారు. ఇక్కడ చాలా ఏన్షియంట్ థింగ్స్ ఉన్నాయి, ఖడ్గాలు కానీ, ఇంకా వాళ్ళు వార్లో యూజ్ చేసిన ప్రొటెక్షన్ థింగ్స్ కానీ. తిన్ను అలసిపోయి పాపం ఇక్కడ కూర్చునేసింది. సో నేనే వెళ్తాను పైకి, రండి ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క శిల్పం ఏన్షియంట్ అనమాట, ఎప్పుడు తయారు చేసినవి కావు. మన జాతకాలలో గ్రహాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఒక దేవుళ్ళేనమాట. సో ఇదిగో ఇక్కడ చూడండి, వాళ్ళంటే అందరు 12 members ఉన్నారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క గ్లాస్ బాక్స్లో పెట్టేశారనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రూపం అనేది ఉంది, ప్రతి ఒక్క దేవునికి. సో మన జాతకాలలో ఉండే గ్రహాలు కూడా ఒక దేవుడి కిందే కన్సిడర్ చేస్తామన్నమాట. సో సాటర్న్, జూపిటర్, మార్స్ వీళ్ళందరూ ఒక దేవుడి కిందే కన్సిడర్ చేస్తారు మన హిందూ దాంట్లో. శ్రీ వెంకటపతి రాజా ఇతనేనంట. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చూసుకుంటే కృష్ణదేవరాయలు అనమాట. శ్రీకృష్ణదేవరాయలు ఈయన. ఇంకా వీళ్ళు వచ్చి అచ్యుతరాయ, వరదరాజమ్మలు. ఇది శిలాశాసనం అంట ఫ్రెండ్స్, చూడండి. అంటే ఇది లైక్ ఆర్కిటెక్చర్ ప్లాన్ లాగా. ఇప్పుడు ప్లాన్ ఎట్లా గీస్తాం మన హౌస్ కట్టడం, అట్లాగా ఈ కోట యొక్క ప్లాన్ అంట. సో ఇక్కడ మనం లోపల కానీ చూసుకుంటే ఈమె ఇక్కడ ఏంటి, గుడిమల్లం టెంపుల్లో ఉన్న దగ్గర. ఓ అంటే గుడిమల్లం అంటే ఇక్కడ నుంచి మనకి ఒక 50 kilometers దాని టెంపుల్. ఓకే,
ఓ ఇది టెంపుల్ అంట ఫ్రెండ్స్, అని ఉంటుంది. ఇక్కడ రాసున్నారు టెంపుల్ నేమ్ కూడా. ఇక్కడ తిరుపతి నుంచి 50 కిలోమీటర్స్ 1 ఎంత వస్తుంది. అక్కడ శివుడు అక్కడ లోపల విగ్రహం ఇలా ఉంటుందంటే లైక్ మేల్ రిప్రజెంటేషన్తో 3 దేవుళ్ళు ఉంటారు అక్కడ. 3 ఏడున్నారు? ఈయన పరశురాముడు అంటే రాముడు. ఓకే. సారీ బ్రహ్మ. ఓకే. పరశురాముడు అంటే రాముడు, శివుడు ఇది శివుడు. ఓకే. అంటే 3 ఒకే కాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సో ఇక్కడ ఇదేంటి? అది కోట యొక్క మొత్తం ఎట్లా ఉంటుంది అంటే ప్లాన్, సారీ ఏమంటారు, సో చంద్రగిరి కోట అంతా ఇలా ఉంటుందంట ఫ్రెండ్స్. అది ఒక పైన చూడండి. ఇదిగోండి చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, అది దగ్గర 3 అక్కడ ఉన్నాం మనం. అది రాణి మహల్ ఆ సైడ్ ఉండేదా? సైడ్ ఉండేది. సో ఫ్రెండ్స్ ఈ కోటలో ఇంకా ఏన్షియంట్ థింగ్ చాలానే ఉన్నాయి. చూసారు ఇక్కడ రాక్ మీద కూడా మనకి మంచిగా లిపి చేస్తున్నారు, అది మనం చదవలేమన్నమాట. సో ఇక్కడ డాక్యుమెంటేషన్ ఇవి మొత్తము ఏన్షియంటే అనమాట, ఏది న్యూగా అయితే లేదు, చాలా సంవత్సరాల కిందటివి. ఇప్పుడు మనము ఈ పక్కనుండే రూమ్లో కానీ చూసుకున్నట్టయితే ఈ ఫొటోస్ అన్నీ ఏం రిప్రజెంట్ చేస్తున్నా నాకైతే తెలీదు. నేను మా సిస్టర్ని అడిగాను, తనైతే ఎట్లాగా ఈ ఫొటోస్ ఇక్కడ పెట్టారు, దేనికోసం పెట్టారు అని తను చెప్తుందనమాట. సో ఈ ఫొటోస్ గురించి మనం తెలుసుకోవాలి, ఏమైంది ఈ కోటకి ఇంతకుముందు, అసలుకి ఎందుకు ఈ ఫొటోస్ ఇక్కడ గోడ మీద పెట్టారని నేను మా సిస్టర్ని అడిగాను. తను చెప్పింది, ఇప్పుడు చెప్తుంది చూడండి. చెప్పు ఈ ఫొటోస్ గురించి. ఇవంతా మంట పెట్టినప్పుడు కాలిపోయినట్టువి, అవంతా చూడు అక్కడ పైన మనుషులు కాలిపోయినట్టువి. ఓకే, అంటే అది కాలిపోయిన తర్వాత మార్కేశారా? అప్పట్లో యుద్ధం జరిగినప్పుడు ఈ దండయాత్ర చేస్తారు ముస్లిం రాజులు, అప్పుడు కాల్ చేశారు కొంతమందిని. సో ఫ్రెండ్స్ మేమైతే పైకి వచ్చేసాము. సో ఇక్కడి నుంచి వ్యూ అయితే చూడండి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా శిల్పాలు ఉన్నాయన్నమాట. విష్ణు, సో ఇవంతా ఈ కోట్లో ఉన్న విగ్రహాలేనంట. సో వార్ జరగటం వల్ల అంతా కొలాప్స్ అవ్వటం వల్ల వీటిని మళ్ళీ వాళ్ళు కనుక్కొని ఇట్లాగా దీని ఒక మ్యూజియం లాగా కన్వర్ట్ చేశారు. ఇది డ్రింకింగ్ వాటర్ అంట. చూద్దాం లోపలికి వెళ్ళి, తాగేటి అయితే తాగలేము. ఇంత చెత్తగా ఉంది ఇదే డ్రింకింగ్ వాటర్. మేబీ ఈ వాటర్ వీళ్ళకి వస్తుండొచ్చు. అప్పట్లో డ్రింకింగ్ వాటర్ ఇది రాజులు. సో అక్కడి నుంచి వస్తాయేమో వాటర్, అక్కడ కనిపిస్తుంది చూడు, కొండల్లో నుంచి వస్తాయి. అక్కడంతా మార్క్ ఉంది చూడు. హాయ్ ఫ్రెండ్స్, మీరంతా వీడియో చూసేసారు కదా. సో ఈరోజైతే మేము చూపించిన వీడియో, ఇట్లాంటి మరిన్ని వీడియోలు నెక్స్ట్ కూడా చూపిస్తాము. ఇదైతే లాంగ్ వీడియో, 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను నేను. ఇంకొక పార్ట్ ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.